అతడు ఆ దినాల్లో వాళ్ళు బానిసలు కొనుక్కునేవాళ్ళంట. సంతలో ఈ గేదెల్ని పశువులను కొన్నట్టు సంతలో మనుషులు కొనేవాళ్ళంట పనికి. అయితే ఒక పిల్లోడు వాళ్ళకి అమ్మారు. ఆ పిల్లోడు ఒక్కడే అల్లాడుతున్నాడని ఆ పిల్లోడికి చెప్పాడు, అరే నువ్వు రారా నా ఏమంటున్నాడట. ఏంది అయ్యగారంటే, ఒకరిని వందావురా బానిసగా, నువ్వు అక్కడ అల్లాడిపోతున్నావు, చాలా నమ్మకస్తుడు, నేను ప్రభు నమ్మినోడు పిల్లోడు అంటే, సరే అయ్యగారు అని పోయాడు. సంతలో చూసిందా, చూడరా నీకెవరు కావాలంటే వాళ్ళు కొందాం అన్నాడు. కథ కాదండి, ఇది సంఘటన. అనగానే చూసి ఇది కొందాం అన్నాడు. ఆ ముసలోడు దగ్గటం గడగడ వణుకుతుంది. వీడెందుకు రా ముసలోడి, నీకేం చేస్తాడు, ఇవాళ రేపు పోయేటాడు. కాదు సార్ నా మీద, లేదు వద్దు, ఇది ఈయనకి మనం రోగం చూపియాలా, వానికి పరిచర్య మనం చేయాలి, చచ్చిపోతాడేమో తెలియదు, వద్దు నా మాటినట్టే ఈ ఒక్కసారి కాళ్ళు పట్టుకుంటారు. అయ్యగారు ఈ ఒక్కసారి నా మాటిను, నేను ఎప్పుడు ఇంటి మధ్య వాళ్ళ ఏందినట్టు మందు పట్టు అంటే సరే ఆయన కొన్నాడండి. ఇంటికి పోయిన కానించి వానికి ఏం వస్తున్నాడు తెలుసా, మందు ఏ మందు, దగ్గు మందము మందు ఇస్తున్నాడు, టాబ్లెట్ ఇస్తున్నాడు, పరామర్శిస్తున్నాడు, ఇడ్లీ టిఫిను అన్ని ఏదో ఒకటి వాడిని పెడతా ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఏం చూశాడు అయ్యారు, ఎట్లా మర్యాదగా చెప్పు, మీ బాబాయ మీ మామయ్య ఈరోజు చెప్పబోతు నువ్వు చెప్పు, లేకపోతే నేను ఎంత వద్దన్నా అసలు కొంటమేంటి, కొనగాంచి వాడికి అసలు సొంతోళ్ళకి ఇట్ట పెట్టడం ఏంటి, అసలు ఏంది వానికి బట్టలు తీస్తున్నావు, బట్టలు వేస్తున్నావు, దుప్పటి కప్పుతున్నావు, అసలు సొంతోడు కూడా ఈ రోజుల్లో సొంత కన్న తల్లిదండ్రులే పిల్లలు చూడట్లే, విశ్వాసులు కూడా చూడట్లా. ఏమన్నా అనుకోండి మీరు, పేరుకి ఇక్కడ కూర్చోవటమే, ఇంటికి పోతే అసలు వాళ్ళు చూడరు. ఉంటే ఏమన్నా ఉండాలి, నేనే ఉండాలంటది కోళ్ళలో. రేపు ఏం కూడా అయింది కోళ్ళలో, అత్త అయింది రేపు, ఏం పరిస్థితి కూడా అంతే. ఇవాళ చేసిందే మన తలాపున ఉంటుంది. ఎంత దౌర్భాగ్యమో, ఎంతోసార్లు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు నాకు. ఎందుకు దేవుని భక్తి ఏమింటున్నావు, నీ తల్లి లాంటిది కాదా అత్త, నీ మామ లాంటి వాడు, నీ తండ్రి లాంటి వాడు కదా నీ మామ, చూడరు. ఎందుకంటే దేవుని యొక్క శక్తి ఎరగలేదు, ఏదో వస్తున్నాం పోతున్నాం. ఇక్కడ కూడా ఇప్పుడు ఏం చేయలేని అర్థం కాని పరిస్థితి, సొంత వాళ్ళే చూడట్లేదు. ఎంతమంది వృద్ధుల్ని తల్లిదండ్రులు ఉండగా వృద్ధాశ్రమం చేరుస్తున్నారు. కారణం ప్రేమలు లేవు. అయితే ఈ పిల్లోడు అరే చెప్పు, మర్యాద చెప్పు అంటే, అప్పుడు ఈడనుకున్నాడట, కొద్ది కోలుకున్నాడు. అప్పటికి కోలుకున్న తర్వాత, అయ్యా ఈరోజు చెప్తాను అయ్యగారు, ఏంటి చెప్పన్నాడట. ఇతడు ఎవరో తెలుసా అంటే, మీరు కాదండు, ఇతడు ఎవరో తెలుసా, చెప్పురా అన్నాడు. నన్ను నా ఇంటికి, నా బంధువులకి, నా తల్లిదండ్రులకి, మా ఊరికి దూరం చేసిన దుర్మార్గుడు, వీడికి గుండె గభీలు మంది దేవుడికి ఇప్పుడు దాకా పెట్టిన అన్ని ఏం పెట్టిండ్రు వీడు. అయితే నన్ను కిడ్నాప్ చేసి అమ్మినోడు ఎవడో తెలుసా, ఈడేనండి. వీడు చెమటలు పట్టినట్టు చేయటానికి కొనడోనని. అయితే సార్ మరి ఎందుకు కొన్నవరా, నా దేవుడు ప్రేమ సార్, నేను ఎందుకు ఆ మాటలు కూడా అన్నానంటే మీకు అర్థం కావాలని చెప్పే కానీ నేను ఆ మాటను, ఆయన నాకు కీడు చేసిన మేలే చేయాలి. మా యేసు ప్రభు ప్రేమ అలాంటిది, ఈయన కూడా ప్రేమిస్తున్నాడు యేసు ప్రభు వారు. ఆ ప్రేమతో నేను ప్రేమించాను, ఆ యేసు ప్రభు నన్ను ప్రేమించాడు. ఆ దొరన్నాడట, నన్ను కూడా ప్రేమిస్తాడా, నిన్నే సార్, ఈ దుర్మార్గునే ప్రేమిస్తాడు, నిన్నెందుకు ప్రేమించాడు సార్, యేసు ప్రభు అందరినీ ప్రేమిస్తాడంటే వాడు మారు మనసు పొందే. దీని అంతటి కారణం ఏంటి, ప్రేమ. ఇది నాలో ప్రేమలు లేవు, అంతా కూడా ద్వేషం, కక్షలు, పక్కనే కూర్చుంటాం కానీ ఒకరికొకరు పడదు. నేను ఒకసారి చెప్తాను, పోయే వాక్యం ఏ ఊరి పేర్లు చెప్పను, కూర్చున్నారు. ఈ అడావుడికి వచ్చి ముసుకేసుకొని ప్రార్థన చేసుకుంది. ఆమె నన్ను ఏం చేసుకుందో దేవుడు ఎరుగు. వీడు చూసింది, సైతాన్ ఇక్కడే ఉందా, లేచిపోయింది, నీకు వందలే ఆగు అనుకున్నాయి కదా. అయిపోయి వాక్యం అంతా అయిపోయిన తర్వాత రాండి అన్న, ఏ ఊరు, నువ్వు యాడికి వచ్చి మీరిద్దరు పరలోకం పోతారా అన్న. ఏంటిది ఈ మనిషి ఇవ్వాలంటే ఇక్కడ బాగానే ఉంది, రేపు 2 మేఘాలు ఏమి రావు, ఒకే మేఘం వస్తుంది, మేఘం మీద అందరూ పోవాలి, నువ్వు ఎత్తపడతావా. అయ్యా తప్పు అయిపోయింది. ఏం ద్వేషం, ఏం కక్ష, ఎందుకంటే నిజమైన ప్రేమ ఎందుకు లేదంటే యేసు లేడు లోపట, సైతాన్ లోపల కూర్చొని ఉన్నాడు. అందుకనే ఈ ద్వేషం. ఈ రాత్రి నీ కోడలు నిన్ను ద్వేషిస్తుందా, నీ మామ నిన్ను ద్వేషిస్తున్నాడా, లేకపోతే నీ అత్త నిన్ను ద్వేషిస్తుందా, నీ బంధువులు నిన్ను ద్వేషిస్తున్నారా, ఆయన ఈ రాత్రి యేసు నిన్ను ప్రేమిస్తూ పిలుస్తున్నాడే. ఇది 4వ అనుభవం. 5వ చూస్తే అతడు